ఈ రోజు చికెన్ కర్రీ చేస్తున్నాం అండి. ఎలా చేయాలంటే ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా ఇలా కలపాలి. తర్వాత వాటర్ అనేది వంపేయాలి. షింక్ లో వంపేస్తే స్మెల్ వచ్చింది కాబట్టి మనం వచ్చేసి ఒక గిన్నెలో పోసుకొని అది గులాబీ చెట్లలో కానీ లేకపోతే బయట అయినా పారబోసుకోవచ్చు. ఇలా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి శుభ్రంగా చికెన్ ని. ఇలా వాష్ చేసిన చికెన్ ని సన్నగా ముక్కలు కట్ చేయాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి. హాఫ్ గిన్నె వాటర్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని దీంట్లో వేసేస్తున్నాను. నేను వచ్చేసి దీన్ని ఉడకబెట్టినాక కట్ చేద్దామని కట్ చేయలేదు. మీరు వచ్చేసి కట్ చేసైనా ఉడకబెట్టచ్చు. ఇలా చేస్తే రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. అంటే ముక్క మనకి సాఫ్ట్ గా వచ్చింది. ఫ్రెష్ చికెన్ అనేది మనం తీసుకోవాలి. సారీ అండి, ఆ వాటర్ లో ఉడకపెట్టకూడదంట. ఈ వాటర్ అసలు వాటర్ ఏం లేకుండా కొద్దిగా ఉప్పు అనేది వేయాలి. చికెన్ కి వచ్చేసి కల్లుప్పే యాడ్ చేయాలంట. నేను వచ్చేసి ఇదే ఫస్ట్ టైం అండి ట్రైల్ వేస్తున్నాను. ఇప్పుడు కల్లుప్పు అనేది వేసాం కదా, ఇది వచ్చేసి కొద్దిగా పసుపు అనేది వేయాలి. ఇప్పుడు ఒకసారి ఇలా అనాలి. ఇలా మొత్తం కలిసేదాకా కలపాలి బాగా. దగ్గరకు కవర్లు పడతాయి. ఇప్పుడు ఈ చికెన్ ని మనం ఒక స్టవ్ మీద పెట్టేసి ఒక మూత అనేది పెట్టాలి. మనం 20 మినిట్స్ దీన్ని ఉడకపెట్టాలి. ఇది వచ్చేసి వేరే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు చేస్తుంటే నేను దాని మీద వాయిస్ చెప్తున్నాను అనమాట. ఇంత మటుకు నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేయలేదు, తెలియదు కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఒకసారి మూత తీసి ఇంకా 20 మినిట్స్ కాలేదండి, ఒకసారి మధ్యలో కలపాలి. ఇలా కలదిప్పడం రాకపోతే గంటతో కలదిప్పుదాం. అడుగు అంటుందో లేదో ఒక్కసారి మనం చూసుకొని కలదిప్పాలండి. మూత పెట్టేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి ఫ్రెష్గా. ఒక 2 వెల్లుల్లి రెమ్మలు, 2 పాయలు వెల్లుల్లి, అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఇంత ముక్కని సన్నగా కట్ చేసి ముక్కలుగా వేయాలి. ఎండు కొబ్బరిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న యాలుక్కాయ సైజు దాల్చిన చెక్క వేయాలి. దీంట్లో 4 జీడిపప్పులు వేస్తే సూపర్ గా ఉండిద్దండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి దీంట్లో కొద్దిగా కల్లుప్పు నిల్వ ఉండడం కోసం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాం, ఎక్కువ కాదు. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం అండి. చికెన్ ఫ్రై ఎలా చేయాలంటే ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కకూడదండి, ఆయిల్ హీట్ ఎక్కక ముందే వేసేయాలి ముక్కలు. ఇప్పుడు ఆయిల్ మొత్తం ముక్కలు పట్టే విధంగా ఒకసారి కలదిప్పాలి. టీవీ చూడుకో, చూస్తున్నారా? వీడియోలో అడ్డం తిప్పు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం ముక్కలు పట్టే విధంగా కలదిప్పాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కొద్దిగా ఆ బాయిల్ అయ్యాక కొద్దిగా ఫ్రై అయ్యాక చాలా 4 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక వేసాం కదా, అది వేసుకోవాలి. వేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలదిప్పాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. దీనికి వచ్చేసి మనం మూత పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి. దీన్ని ఫ్రై కాబట్టి
పాకి వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం. నోరు ఊరిపోతుంది. చాలా ఇప్పుడు దీంట్లో సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. సాల్ట్ చేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా కలిసే విధంగా. ఫ్రైస్ కి సాల్ట్ తక్కువ పట్టిద్దండి, ఎందుకంటే మనం ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, అప్పుడు మనం సాల్ట్ వేస్తాం కాబట్టి కొద్దిగా ఫ్రైకి సాల్ట్ అనేది తక్కువే పట్టిద్ది, చూసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కారం అనేది యాడ్ చేద్దాం. 3 టేబుల్ స్పూన్ కారం అనేది నేను వేస్తున్నాను. ఇప్పుడు కారం మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుదాం. కారం వేసేటప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, ఎందుకంటే కారం మాడిపోకుండా ఉండటం కోసం. కారం మాడితే టేస్ట్ బాగోదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ చికెన్ మసాలా వేస్తున్నానండి నేను. కొద్దిగా చికెన్ మసాలానండి యాడ్ చేసుకోవాలి. క్వాలిటీలో సూపర్ గా ఉండిద్దండి. ప్రియా చూస్తున్నారా, కొద్దిగా చికెన్ మసాలా అనేది వేసుకున్నాం. స్పూన్స్ లో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సన్ని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుతాం. కొంచెం స్పీడ్ గా తిప్పుకుందాం అండి. నెక్స్ట్ ఏం వేయాలి, అడ్డం తిప్పి తీయాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేద్దాం. పుదీనా కూడా. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుదాం. అతని స్టవ్ చూస్తున్నారా అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఒక్కసారి కలిపి స్టవ్ అనేది ఆపేసి ఇలా గిన్నెలో పెట్టుకొని రైస్ లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ అంటే సూపర్ గా ఉండిద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ కన్నా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే పెడితే మళ్ళీ కలుస్తాం.